హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ నీలిమా వెల్కమ్ టు ఏఎంపీఎం స్పెషల్ స్టోరీ. సో మన వైజాగ్లోని బీచ్లు పార్కులు మాత్రమే కాదండి, నాలెడ్జ్ పెంచే ప్రదేశాలు కూడా ఉన్నాయి. సో మరి అందులోనే ఒకటి ఈ సబ్మెరైన్. మరి ఈ సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ కుర్సిరా సబ్మెరైన్. మరి ఇదైతే 31 సంవత్సరాల పాటు మన ఇండియన్ నేవీకి ఎన్నో సేవలు అందించింది. సో మరి సబ్మెరైన్స్ అంటే నార్మల్లీ డీమాంటిల్ చేస్తూ ఉండేవారు. సో మరి ఇదైతే డీమాంటిల్ చేయకుండా ఇక్కడైతే ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదైతే మన వైజాగ్ బీచ్ రోడ్లో చూడొచ్చు. మరి ఈ సబ్మెరైన్ అసలు మన ఇండియాకి ఎలాంటి సేవలు అందించింది, అలాగే ఇండియన్ నేవీ వాళ్ళు ఇక్కడ లోపల వాళ్ళ జీవన శైలి ఏంటో రండి మనం వెళ్ళి చూసేద్దాం. సో మరి లోపల అసలు సబ్మెరైన్ ఎలా ఉన్నది, సో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఈ సబ్మెరైన్ ఇంపార్టెన్స్ ఏంటో రండి మనం వెళ్ళి తెలుసుకుందాం. విశాఖ నగరం అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలకే కాదు, దేశ రక్షణలో ప్రధాన పాత్ర పోషించే తూర్పు నౌకాదళానికి పెట్టింది పేరు. విశాఖ తూర్పు నావికాదళంకు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానముంది. చరిత్రకు గుర్తుగా విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన కుర్సిరా సబ్మెరైన్ మ్యూజియం విశాఖ ప్రజలతో మమేకమైంది. బీచ్ రోడ్లో వెళ్లే ప్రతి ఒక్కరికి ఈ మ్యూజియం ప్రధాన ఆకర్షణ. నౌకాదళానికి 30 ఏళ్ల సేవలందించిన కుర్సిరా సబ్మెరైన్ ను ఇక్కడ మ్యూజియంగా మార్చారు. దాని భాగాలన్నీ ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంను సందర్శించిన ప్రతి ఒక్కరికి సబ్మెరైన్ లో నేవీ ఉద్యోగులు ఏ విధంగా తమ జీవన శైలిని గడిపేవారో స్పష్టంగా తెలుస్తుంది. దక్షిణాసియాలో ఇదే మొదటి సబ్మెరైన్ మ్యూజియం. ఐఎన్ఎస్ కుర్సిరాను 1969లో విశాఖ నావికాదళానికి రష్యా నుండి దిగుమతి చేసుకున్నారు. ఈ సబ్మెరైన్ 1971లో భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశానికి విశేషంగా సేవలందించింది. ఇక 2001లో రామకృష్ణ బీచ్ లో మ్యూజియంగా మార్చారు. విఎంఆర్డీఏకు ఈ సబ్మెరైన్ మంచి ఆదాయాన్ని సమకూరుస్తుంది. సో ఓకే అండి, మనమైతే ఎంటర్ అయిపోయాం ఇక్కడైతే సబ్మెరైన్కి అయితే. సో లోపలైతే క్యూరేటర్స్ ఉంటారు మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మరి క్యూరేటర్స్ ఎవరో కాదు, ఎవరైతే నేవీలోని రిటైర్ అయ్యి ఉంటారో సో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఇప్పుడు మనం వెళ్దాం లోపలికి. హాయ్ సార్. సార్ మీ పేరు? ఫణిరాజు. ఓకే సార్, ఫణిరాజు గారు. సో ఏం చేస్తూ ఉండేవారు మీరు? నేను నేవీలో వర్క్ చేశాను సబ్మెరైన్స్లో. ఓకే. రిటైర్ అయిన తర్వాత నవ్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ద కుర్సిరా సబ్మెరైన్ మ్యూజియం. ఓకే. ఓకే అండి, మరి ఫస్ట్ మనమైతే ఇక్కడ కంపార్ట్మెంట్ 1లోకి ఎంటర్ అయిపోయాం. సార్ కంపార్ట్మెంట్ 1 యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తారా ఇక్కడ? దీన్ని టార్పిడో కంపార్ట్మెంట్ అంట. ఇది యాక్చువల్గా సబ్మెరైన్ డివైడెడ్ ఇంటూ 7 కంపార్ట్మెంట్స్. ఇస్ ద ఫస్ట్ కంపార్ట్మెంట్, ఇస్ ద టార్పిడో కంపార్ట్మెంట్. ఇందులో 18 టార్పిడోస్ క్యారీ చేస్తుంది. 18 టోటల్గా అయితే 22 ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్లో 18 ఉంటాయి, లాస్ట్ కంపార్ట్మెంట్లో 4 వస్తాయి. ఇక టార్పిడోస్ని ఫైర్ చేయడానికి ఇక్కడ 6 ట్యూబ్స్ వస్తాయి. 6 ట్యూబ్స్లోకి 6 లోడ్ అయి ఉంటాయి, రెడీ యూస్. 12 విల్ బీ ఇన్ స్పేర్ హియర్. ఇది టార్పిడో లోడింగ్ ర్యాక్. ఇది ఇక్కడ 6 వస్తాయి. ఇటువైపు కూడా ఒక ర్యాక్ ఉంటుంది, టార్పిడో లోడింగ్ ర్యాక్. ఈ టోటల్గా ఈ ర్యాక్ మొత్తం తీసేయడం జరిగింది టు మేక్ ద పాసేజ్. ఇక్కడ హాల్ కట్ చేసి ల్యాడర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విజిటర్స్ కి కొంచెం కన్వీనియన్స్ కోసం మనం చేస్తున్నాం. ఓకే. వేరేజ్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ త్రూ కోనింగ్ టవర్ ఫ్రమ్ టాప్. ఓకే. ఓకే అండి, మరి చూసారు కదా ఇక్కడ కంపార్ట్మెంట్ 1లోనైతే మొత్తం ఇక్కడ టార్పిడోస్ ఉన్నాయి. సో మొత్తం 18 టార్పిడోస్ ఉన్నాయి. సో మరి ఇవైతే ఎవరైతే శత్రు సైన్యాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి టార్గెట్ చేయడం కోసం ఇక్కడ టార్పిడోస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కనుక మనం చూస్తుంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నారు. సార్ ఎవరు సార్ అతను? ఈయన పాఠక్ అని సబ్మెరైన్ అంటే కుర్సిరా కమిషన్ అయినప్పుడు ఈ వాజ్ ద వన్ ఆఫ్ ద క్రూ మెంబర్, కమిషనింగ్ క్రూ మెంబర్. అందుకని ఆయనకి తాలూకా ఇలా మ్యానెక్కిన్ పెట్టి ఉంచడం జరిగింది ఆయన గుర్తుగా. ఇంకా మొత్తం ఎన్ని ఇయర్స్ అయింది సార్ సబ్మెరైన్ ఇక్కడ పెట్టి? ఇది 2002 9th ఆగస్ట్ని యాజ్ ఏ మ్యూజియం ఇనాగరేషన్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే అండి, ఇంకా అదే కాకుండా సో మీ అందరికీ అర్థం అవడం కోసం ఇక్కడ బోర్డ్స్ ద్వారా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మరి ఇదైతే ఇక్కడ టార్పిడో ఫైర్ కంట్రోల్ కంప్యూటర్ అని చెప్పేసి ఉన్నది. సార్ మరి ఆ టార్పిడో ఫైర్ కంట్రోల్ కంప్యూటర్ అది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి? అంటే టార్పిడో ఫైర్ చేసేటప్పుడు ఎనిమీ షిప్కి ఆ షిప్ కూడా మూవ్ అవుతుంటుంది. ఈ టార్పిడో రీచ్ అయ్యే టైంకి మనం ఎక్కడైతే మనం టార్గెట్ చేసామో ఈ రీచ్ అయ్యే టైంకి దాని పొజిషన్ కూడా మారుతుంది. దీన్ని అడ్వాన్స్గా ఫైర్ చేయడానికి ఇది కంప్యూటర్ హెల్ప్ఫుల్ అవుతుంది. సార్ ఇక్కడ మళ్ళీ ఇది చూస్తే ఇది ఏంటి సార్? ఇది సీ మైన్ అంటాం.
సీ మైన్ అంటే ఇప్పుడు మందు పాత్రలు అంటారు కదా, ల్యాండ్ మైన్స్, అవునవును. అలాగా సీ మైన్స్ అనమాట. ఓకే. ఇప్పుడు ల్యాండ్లో రిలీజ్ చేసిన వెంటనే ఏమన్నా దాని మీద వెయిట్ వస్తే ఓకే. బ్లాస్ట్ అవుతుంది. అవును. అదేవిధంగా సీలోని మనం వార్ టైంలోని మనం మన షిప్స్ సబ్మెరీన్ సీలో వెళ్ళిపోతాయి. సేమ్ టైం వీ హ్యావ్ టు సేవ్ అవర్ హార్బర్. అవును. ఈ హార్బర్ చుట్టూను మనం ఈ సీ మైన్స్ లే చేసేస్తాం. ఓకే. అంటే సో హార్బర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సీ మైన్స్ ఎప్పుడు వాడతాం అంటే మన ఏరియా మిడ్ సీలో ఎప్పుడు వాడడానికి జరుగుతుంది. అవును. ఓన్లీ హార్బర్ ఏరియాలోనే పెట్టడం జరుగుతుంది. ఓకే. ఏమన్నా ఎనిమిది షిప్స్ కానీ సబ్మెరీన్స్ కానీ రావడం జరిగితే ఇప్పుడు టచ్ అయితే చాలు బ్లాస్ట్ అయిపోతాయి. ఓకే. అది వార్ టైంలో లే చేస్తాం. ఓకే. వేరేజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వార్ వీ హ్యావ్ టు రికవర్ ఆల్ ద మైన్స్ బ్యాక్. ఓకే. ఎందుకంటే ఒకళ్ళు లే చేసి ఉండిపోయినట్టయితే పొరపాటున మన షిప్ గారి సబ్మెరీన్ దగ్గరికి వెళ్తే మన షిప్సే బ్లాస్ట్ అయిపోతాయి, మన సబ్మెరీన్ బ్లాస్ట్ అయిపోతాయి. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి దీంతో. ఓకే. దట్టు లే చేసిన తర్వాత ఎక్కడెక్కడ లే చేసా అన్నది మ్యాప్ మన షిప్స్ సబ్మెరీన్స్కి ఇవ్వడం జరుగుతుంది డ్యూరింగ్ వార్ టైం. ఓకే. వార్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రికవర్ ఆల్ ద మైన్స్ బ్యాక్. సో ఓకే అండి, లెట్స్ గో టు ద నెక్స్ట్ కంపార్ట్మెంట్. ఇట్స్ కంపార్ట్మెంట్ 2. సో ఇక్కడ మనం రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ వాష్ స్పేస్ అని చెప్పేసి ఉన్నది. సో ఇదేంటి సార్ అంటే లైక్ 3 వాష్రూమ్స్, 3 వాష్రూమ్స్, 2 టాయిలెట్స్, ఓకే ఓకే డబుల్ యూసేజ్. ఓకే. సో వీటితోటే మొత్తం టోటల్ గ్రూప్ 75 మెంబర్స్ అడ్జస్ట్ అవ్వాల్సిందే. 75 members ఓన్లీ ఫర్ 3 washrooms, వాష్రూమ్ 2 టాయిలెట్స్. 2 toilets. ఓకే ఓకే అయ్యో ఇది కెప్టెన్స్ క్యాబిన్. ఇది ఓకే కెప్టెన్ ఒక్కరికే సింగిల్గా క్యాబిన్ ఉంటుంది. ఓకే రిమైనింగ్ ఆల్ ఆఫీసర్స్ అండ్ సేలర్స్ దే హావ్ టు షేర్ విత్ ద హాట్ బంకింగ్ సిస్టమ్. ఓకే ఇప్పుడు ఇందులో ఏంటంటే యూ కెన్ సే ఇట్స్ అ లగ్జరియస్ క్యాబిన్ ఇన్ ద సమ్మర్. ఓకే ఇట్స్ ఓన్లీ ఆఫ్ 6 feet and 7 feet. ఓకే. సో కెప్టెన్ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అలాగే పక్కన రెస్ట్ తీసుకోవడానికి కూడా బెడ్ ఏర్పాటు చేసి ఉన్నది. ఓకే. Is a table to write the logbook and all. ఓకే. అండ్ ద కెప్టెన్ నేమ్ ఈస్ అరుణ్ ఆడిటో. Audito. ఓకే. Is the first captain of the submarine. సో ఓకే అండి, అక్కడ చూస్తున్నారు కదా అరుణ్ ఆడిటో గారు. సో అప్పట్లోని మన సబ్మరీన్ కెప్టెన్. సో తన యూనిఫామ్ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇంకా అదే కాకుండా పక్కన బెడ్ కూడా ఉన్నది, సో రెస్ట్ తీసుకోవడానికి. సో మనం లెట్స్ గో టు ద నెక్స్ట్ రూమ్. And this is the sonar room. ఓకే సోనార్ రూమ్ అంటే సబ్మెరీన్స్ గాట్ ద సోనార్. ఓకే సబ్మెరీన్ డైవ్ అయిన తర్వాత అండర్ వాటర్లో ఉంటుండగా వాట్ ఆల్ ద సౌండ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద సబ్మెరీన్ ఓకే విల్ బి రిసీవ్డ్ అండ్ రికార్డెడ్ హియర్. ఓకే ఎగ్జాక్ట్ ఇట్స్ 25 kilometers రేంజ్ ఉంటుంది. ఏం మాత్రం ఏమైనా సౌండ్ వచ్చినా సరే ఈయన గుర్తుపట్టగలడు. అంటే అది మేబీ అవతల అదర్ కంట్రీస్ సబ్మెరీన్ సౌండ్ అయినా ఏదైనా. ఎనీథింగ్ ఇస్ ఏ ప్రొపల్లర్ సౌండ్ అవనివ్వండి, ఏదైనా టార్పిడో ఫైరింగ్ సౌండ్, పెద్ద పెద్ద చేపలు కూడా మూవ్ అవుతుంటాయి. సౌండ్ డిటెక్టర్. సౌండ్ డిటెక్ట్ ఓకే ఎప్పుడైతే డిటెక్ట్ చేసి ఈ కెన్ ఐడెంటిఫై ఓకే ఏమన్నా పెద్ద చేప మూవ్ అయిందంటే జస్ట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే వేరేస్ ఎనీ ప్రొపల్లర్ సౌండ్ అలాంటిదే వచ్చిందంటే దెన్ యూ విల్ ఫ్రమ్ టు ద కెప్టెన్, యూ విల్ నాక్ ద డోర్. దట్స్ వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెప్టెన్స్ క్యాబిన్ ఓన్లీ. సో అందుకే కొంచెం దగ్గరగా కూడా ఇద్దరు ఉన్నారు. ఓకే డైరెక్ట్ యాక్సెస్ టు ద కెప్టెన్. ఓకే యూ నాక్ ద డోర్ ఆఫ్ ద కెప్టెన్, సార్ సమ్ సౌండ్ ఈస్ కమింగ్. ఓకే వచ్చి దెన్ హీ విల్ హియర్, ఓకే దెన్ యూ విల్ కమ్ టు ద 9 meters depth, raise the periscope, see what is there on surface. ఓకే Suppose any merchant ship is moving, ఓకే we will go down again. ఓకే అలాగనమాట. అదే ఎనీ కంట్రీ అదర్ కంట్రీ షిప్ కానీ ఏమైనా మూవ్ అవుతుంది అంటే దెన్ వీ విల్ కమ్యూనికేట్ ఓకే హూ ఆర్ యూ. ఓకే లేదంటే మనకు ముందుగా తెలుస్తుంది సోన్సో షిప్స్ మూవ్ అవుతున్నాయి, అదర్ కంట్రీ షిప్స్ కానీ ఏమైనా మూవ్ అవుతున్నాయి మనకు తెలుస్తుంటుంది. ఓకే లేదు అదర్ దెన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అదర్ కంట్రీ తాలూకు షిప్ ఏమైనా మూవ్ అయిందంటే అప్పుడు దాన్ని అటాక్ చేయడం అనేది దాన్ని కెప్టెన్ విల్ డిసైడ్. ఓకే. సో అప్పట్లో అతని పేరు ఎస్ రాజన్. రాజన్. సో ఓకే అప్పట్లోని సౌండ్ డిటెక్టర్. సో ఓకే మరి విన్నారు కదండి. సో కెప్టెన్కి సౌండ్ డిటెక్టర్కి మధ్య ఒక కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి వారి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా వెన్ కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్, దిస్ ఇస్ ద వార్డ్రోబ్ హాల్. ఓకే దిస్ ఇస్ ద ఆఫీసర్స్ డైనింగ్ హాల్. ఓకే ఇట్స్ కాల్డ్ వార్డ్రోబ్. ఓకే దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆపరేషన్ థియేటర్ ఇన్ ఎమర్జెన్సీ. ఓకే ఓకే ఇప్పుడు ఆ టేబులే ఆపరేషన్ టేబుల్ అయిపోతుంది. ఇందులో డాక్టర్ ఉంటారు, సర్జన్, ఓకే ఆపరేషన్ కూడా క్యారీ అవుట్ చేయొచ్చు. మెడికల్ అసిస్టెంట్ ఉంటారు, ఆల్ ద మెడిసిన్స్ విల్ బి క్యారీడ్. ఓకే ఆపరేషన్ తాలూకు టూల్స్ అన్ని క్యారీ చేయడం జరుగుతుంది. ఓకే. సో లెట్స్ గో టు ద థర్డ్ కంపార్ట్మెంట్. కంట్రోల్ సో మనం థర్డ్ కంపార్ట్మెంట్ వచ్చేసాము, కంట్రోల్. కంట్రోల్ రూమ్ సార్. ఓకే. సో ఓకే మనం ఈ కంపార్ట్మెంట్ 3లోకి వస్తే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఫర్ ద సబ్మెరైన్. సో మరి స్టార్టింగ్లో మనం చూసాం కదా, సో అదైతే విజిటర్స్ కోసం అరేంజ్ చేస్తారు. సో మరి ఇదైతే
చాలా హైట్ ఉన్నట్టున్నది. 22 feet ladder ఉంటుంది ఓకే, పైనుంచి 22 feet సార్. 22 feet ladder తోటి హ్యాచ్ ఓపెన్ చేస్తే ఓకే, ఇట్స్ లైక్ ఏ వెల్ అన్నమాట. అందులో దిగుతున్నట్టు అంటే లైక్ పైనుండి కిందకి దిగాలి సార్. ఓకే, సో ఓకే అండి. మరి ఎగ్జిట్, ఓకే మెయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇస్ దిస్ ఇస్ ఓన్లీ. ఓకే, ఎగ్జిట్ ఇంకెక్కడ లేదా సార్? ఇదే ఎగ్జిట్. సో ఓకే అండి, మరి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే ఎంట్రన్స్ మనకి ఇక్కడ సబ్మెరీన్లో ఎంటర్ అవ్వడానికి ఇదే ఎంట్రన్స్, ఇదే ఎగ్జిట్. సో మరి చూసారు కదా, చాలా చాలా నేరోగా కూడా ఉన్నది సార్. ఇదంతా విడ్త్ కూడా లేదు. ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద క్రూ మెంబర్, సీనియర్ క్రూ మెంబర్, యూ విల్ కీప్ రైటింగ్ ద లాగ్ బుక్. ఓకే ఇక్కడ ఒక కాస్తానండి మెయిన్ కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఓకే అది ఓన్లీ ఇంటర్నల్ కమ్యూనికేషన్కే, ఓకే ఆల్ కంపార్ట్మెంట్స్ అంటే కమ్యూనికేట్ చేయడానికి. ఓకే ఎప్పుడైతే ఏవైనా సరే, లెట్ ఇట్ బి ఎనీ ఈవెంట్, ఏమన్నా టీ టైం కానీ పంపు రన్ అయ్యింది, స్టార్ట్ అయ్యింది, కంప్రెసర్ స్టార్ట్ అయ్యింది, స్టాప్ అయింది, ఇంజిన్ స్టార్ట్, ఎనీ ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సబ్మెరీన్ విల్ బి రికార్డెడ్ ఇన్ దట్ లాగ్ బుక్. ఓకే విల్ బి కీప్ రైటింగ్ వాట్ ఆల్ ద ఆర్డర్స్ గివెన్, విల్ బి ఎంటరింగ్ ఇన్ దట్. ఓకే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్లాక్ బాక్స్ ఇన్ ద ఫ్లైట్స్. ఓకే ఎనీథింగ్ హ్యాపన్స్ టు ద సబ్మెరీన్. ఏమైనా యాక్సిడెంట్ అనేది జరిగింది అంటే ఫస్ట్ లాగ్ బుక్ని చూడడం జరుగుతుంది, వెదర్ ద ఆర్డర్ ఈస్ గివెన్ కరెక్ట్ ఆర్ నాట్, లేదా మెటీరియల్ ఫెయిల్యూరా, దాన్ని బట్టి డిసైడ్ దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకే అలా. ఓకే, సో మరి ప్రెసెంట్ ఉన్న సబ్మెరైన్స్ నేమ్స్? ఇప్పుడు ఉన్నవి ఏంటంటే కొత్తది ఏంటంటే హరియంత్. ఓకే అప్పుడు లాస్ట్ పిఎం మన్మోహన్ సింగ్ గారు అది వచ్చి ఇనాగరేట్ చేశారు. ఓకే అది రీసెంట్ వన్ ఇస్ ద హరియంత్. ఇంకా ఫర్దర్ ఇంకా వస్తున్నాయి. ఓకే ఇప్పుడు స్కార్పియన్ క్లాసెస్, ఇప్పుడు ఇది కుర్సురా. ఫస్ట్ సబ్మెరీన్ టు ఇండియా కల్వేరి, ఓకే కల్వేరి, కండేరి, కరంచ్, కుర్సురా, ఓకే 4. సో మొత్తం కే. ఆల్రెడీ కల్వేరి కొత్తది వచ్చింది, ఓకే కండేరి కొత్తది వచ్చింది, ఓకే కరంచ్ కొత్తది వచ్చింది. సేమ్ కుర్సురా పేరు మీద కొత్త వస్తుంది త్వరలో. ఓకే, దట్స్ రియల్లీ గ్రేట్. సో మరి ముందు ఏవైతే ఉన్నాయో సో మళ్ళీ అవే కొత్త వస్తున్నాయి. ఓకే, సో మరి ముందు అన్ని కూడా డిమాటిల్ చేసేసారు సార్? అవన్నీ స్క్రాప్. ఓకే Now we are entering in the fourth compartment. ఓకే సో ఓకే ఓకే, మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు. కుర్సురా. కుర్సురా అన్నది వన్ టైప్ ఆఫ్ షాక్ ఫిష్ నేమ్. ఓకే మనకి సీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాక్స్ ఉంటాయి. ఓకే అందులో ఒక టైప్ ఆఫ్ షాక్ ఫిష్ నేమ్ ఇస్ కుర్సురా. ఓకే ఈవెన్ కల్వేరి, కండేరి, కరెంజ్, కుర్సురా ఇస్ ఆల్ షాక్స్ నేమ్స్. ఓకే, ఇప్పుడు మనకి హ్యామర్ హెడ్ షార్క్ ఉంటుంది, ఫ్లైట్ ఫిష్ లాగా పెద్ద వస్తాయి. అంటే కుర్సునాని ఒక షార్క్స్ తో Shark కంపేర్ name. చేస్తున్నారు. ఓకే కమిషన్ అట్ రీగా. రీగా అన్నది బేస్ ఓకే రష్యాలో, లైక్ వైజాగ్ ఇస్ బేస్ ఇన్ ఇండియా. yes ఆన్ 18th December 69. ఓకే Commander Adito, Arun Adito, ఏ Adito is the commanding officer of this. ఓకే, సో హి ఇస్ ద కెప్టెన్. వీళ్ళందరూ ఎంప్లాయీస్ సార్? ఓకే అప్పట్లోనే 69 లో తీసుకొస్తున్నప్పుడు ఓకే ఈ సబ్మెరీన్ తాలూకా క్రూ మెంబర్స్ వీళ్ళందరూ. ఓకే, సో 1969 లోని ఇక్కడ మనం నేవీ ఎంప్లాయీస్ మనం చూడొచ్చు. సో మరి సార్ ఈ మిషనరీ అంతా మనం ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు సార్? రష్యా. రష్యా నుండి. ఓకే, To చూస్తే identify ఇక్కడ the submarine. క్రెస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్మెరైన్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఏంటి సార్ అవి? మనకి సబ్మెరీన్ తాలూకా ఇప్పుడు మనకి చెప్పాను కదా షాక్ ఫిష్ ఉంది కదా, అన్నారు, అవును. అలాగా మనకి ఈ కల్వేరి, కండేరి, కరంజ్ ఇలా ఎన్నైతే సబ్మెరీన్స్ ఉన్నాయో అన్నిటి తాలూకా క్రస్ట్లు అనమాట. ఓకే, సో మరి చాలా ఉన్నట్టున్నాయి లోపల. ఇప్పుడు మనకి బొంబేలో ఉన్నాయి సబ్మెరీన్స్, ఓకే జర్మన్ క్లాస్ సబ్మెరీన్స్ ఉన్నాయి, ఓకే రష్యన్ క్లాస్ నెక్స్ట్ దిస్ క్లాస్ సబ్మెరీన్స్ ఉన్నాయి, ఈవెన్ చక్ర ఇవన్నీ. సో ప్రతి సబ్మెరైన్ కూడా ఒక షార్క్ అంటూ ఉంటుంది అక్కడ. ఓకే చక్ర అన్నది మనకి చక్రం లాగా వస్తుంది. ఓకే ఈవెన్ సబ్మెరీన్ బేసెస్, సబ్మెరీన్స్ వైజాగ్లో ఉంటాయి, ముంబైలో ఉంటాయి, రెండు ప్లేస్లే. అవును. ఇది ఐఎన్ఎస్ వీరబాహు అంటాం, వైజాగ్లో ఉన్నది, విశాఖపట్నంలో. ఐఎన్ఎస్ వజ్రబాహు అన్నది ముంబైలో ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ ఇంజిన్ రూమ్, దిస్ ఇస్ ఇంజిన్ కంట్రోల్ రూమ్, ఓకే అండ్ దిస్ ఈజ్ ఇంజిన్ రూమ్. ఓకే, దిస్ ఇస్ కంపార్ట్మెంట్ 5. ఓకే, సో మరి కంపార్ట్మెంట్ 5లోకి వస్తే ఇక్కడ ఇంజిన్ కంట్రోల్ రూమ్ మనం చూడొచ్చండి. సార్ ఏంటి సార్ అక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఫిల్టర్ అని చెప్పేసి ఉన్నది? ఇప్పుడు ఎలాగంటే మనం ఇంజిన్స్ రన్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఇంజిన్స్ తాలూకా ఎగ్జాస్ట్ ఏదైతే పొగ ఉందో అది కంపార్ట్మెంట్స్లోకి ఒకసారి రిలీజ్ అయిపోతుంటుంది. బట్ అది కానీ ఉంటే మనం కంటిన్యూస్ బ్రీతింగ్ కష్టం అవుతుంది. అది ఆన్ చేసేసరికి ఏమవుతుంది, ఈ ఎగ్జాస్ట్ తాళ్ళని అందరినీ తీసేసుకొని అది అక్కడ ఫిల్టర్ చేసేసి ఫ్రెష్ ఎయిర్ని పంపిస్తుంది. అది ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఇంజిన్ రూమ్కి ఏంటంటే టోటల్ 24 మెంబర్స్ ఉంటారు, క్రూ మెంబర్స్. అందులో వాచ్ కీపింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎవ్రీ 4 అవర్స్కి ఒక వాచ్ మారుతుంటుంది. అలాగా అక్కడ ఒకరు ఉంటారు, ఇక్కడ ఎట్ ఏ టైం ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇద్దరు ఉంటారు, అక్కడ ఒకరు ఉంటారు.
అలాగ కంటిన్యూస్గా ముగ్గురు మారుతూనే ఉంటారు అలాగ. సో మరి ఇవేంటి సార్ ఇదంతా లైక్ మెయిన్ This is డీజిల్ సెంటర్ ఇంజిన్ అని చెప్తుంది. మెయిన్ ఇంజిన్, ఓకే దిస్ పోర్ట్ ఇంజిన్. యాక్చువల్ ఇంజిన్ ఎలా ఉంటుంది ఈ విధంగా, ఓకే ఇది చూడండి. యాక్చువల్ ఇంజిన్ ఈజ్ లైక్ దిస్. ఓకే ఈ కవర్ తీసేసి మనం గ్లాస్ పెట్టాం. ఓకే సో లోపల ఏమున్నదో Part of the engine. తెలియడానికి. ఓకే ఓకే ఇవేంటంటే 1 2 3 4 5 6 6 ఉన్నాయి టోటల్. 6 సిలిండర్ ఓకే 4 స్ట్రోక్ ఇంజన్స్, నాన్ రివర్సిబుల్ ఇంజన్స్, ఓకే 2000 హార్స్ పవర్ ఈచ్ ఇంజిన్ కెపాసిటీ. ఓకే ఇప్పుడు 800 సీసీ కార్ ఉందంటే మ్యాక్సిమం 1.2 హార్స్ పవర్ వస్తుంది. వేరేస్ దిస్ వన్ 2000 హార్స్ పవర్. ఇది లెఫ్ట్ పోర్ట్ ఇంజన్, ఓకే సెంటర్ ఇంజన్. దట్ ఇస్ స్టార్బోర్డ్ ఇంజన్, రైట్ ఇంజన్. ఓకే అండి, మరి ఇప్పుడు మనం కంపార్ట్మెంట్ 6కి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ మనం చూస్తే అగైన్ మళ్ళీ మిషనరీ. మోటార్ రూమ్. ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాటరీస్ ఉన్నాయి కదా, బ్యాటరీస్ మనం అన్నిటికీ వాడతాం. మన ఎలక్ట్రికల్ సప్లై ఏదన్నది మొత్తం బ్యాటరీస్ ద్వారానే. అది కాన్సెప్ట్ డిశ్చార్జ్ అవుతుంది కదా బ్యాటరీ. అవును సో మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలంటే ఈ ఇంజన్ని మోటార్ని విల్ కనెక్ట్, ఓకే దెన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ జనరల్. ఓకే ఎప్పుడైతే ఇంజిన్ని మోటార్ కనెక్ట్ చేసామో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ జనరేటర్. ఓకే వీ కెన్ ఛార్జ్ ద బ్యాటరీస్. ఓకే ఎప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయిపోయిందో వీళ్ళు కిందనేమో కప్లింగ్స్ ఉంటాయన్నమాట. ఆ కప్లింగ్ డిసెంగేజ్ చేస్తే ఇంజను మోటార్ వేరే అయిపోయి, అవును దెన్ వీ విల్ గివ్ సప్లై ఫ్రమ్ ద సేమ్ బ్యాటరీ టు ద మోటార్స్. ఓకే బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే ఈ రెండు కనెక్ట్ చేసి బ్యాటరీ ఛార్జ్ చేస్తాం. ఓకే ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత డిస్కనెక్ట్ చేసి సేమ్ బ్యాటరీ నుంచి మళ్ళీ మోటార్ సప్లై ఇస్తాం. ఓకే ఈ ప్రాసెస్ జనరేటర్ లా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. కీప్ ఆన్ గోయింగ్ ఆన్. ఓకే కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద డూస్ అండ్ డోంట్స్ అవి ఫాలో అవుతూ చేయాలి. వన్ మ్యాన్ మిస్టేక్ మే టేక్ ద టోటల్ సబ్మెరీన్ డౌన్ ఫర్ ఎవర్. అసలు అందరూ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారాను అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం చేయాలి. డూస్ అండ్ డోంట్స్ అన్నది ఎగ్జాస్ట్ ఫాలో అవ్వాలి ఎప్పుడైనా సరే. ఇది మోటార్ ప్యానల్. ఓకే స్పేస్ ఓన్లీ ఒక్కళ్ళు వెళ్ళడానికి సరిపోతుంది అనుకుంటాను ఇక్కడ. ఓకే దిస్ ఈజ్ పోర్ట్ ప్యానల్. ఓకే ఇప్పుడు ఏదైతే ఇంజన్స్ ఉన్నాయో మూడు, అలాగా మనకు 3 షాఫ్ట్లు వెళ్తున్నాయి, 3 మోటార్స్ వస్తాయి. ఓకే ఓన్లీ దిస్ క్లాస్ ఆఫ్ సబ్మెరీన్స్ గాట్ ద 3 ప్రొపెల్లర్స్. ఓకే రిమైనింగ్ ఇప్పుడు ఏవైతే న్యూ క్లాస్ ఆఫ్ సబ్మెరీన్స్ వస్తున్నాయో ఓన్లీ సింగిల్ ప్రొపెల్లర్. ఓకే ఒక ఇంజిన్ పాడైనా 2 వాడుకోవచ్చు, 2 పాడైతే ఇంకోటి ఉంది. అవును దీస్ క్లాస్ ఆఫ్ సబ్మెరీన్స్ ఆర్ ద సేఫెస్ట్ క్లాస్ ఇన్ ద వరల్డ్. ఓకే సో మరి సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ ఒకటే వస్తుందా సార్? మరి మరి అది కనుక మనకు డిఫెక్ట్ అయితే అప్పుడు ఏం చేస్తారు? గాన్ కేస్. మరి అది రిస్కీయే కదా మనకి. ఎప్పటికీ కూడా, ఎందుకంటే మెయిన్గా అందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాటిలోనే యూ కెన్ గో ఫర్ మోర్ డెప్త్, ఓకే మోర్ స్పీడ్. ఓకే ఈ 3 ఉన్నప్పటికీ కూడా దీనికంటే స్పీడ్గా వెళ్తాయి అవి. ఆహా తర్వాత ఇది 7th కంపార్ట్మెంట్, లాస్ట్ ఇట్స్ లాస్ట్ కంపార్ట్మెంట్. సపోజ్ టు బి బల్కడ్ హ్యాచ్ హియర్. ఓకే ఇక్కడ కూడా ఒక తీసేసాం, హ్యాచ్ అంటుంది. సేమ్ హ్యాచ్ యూ కెప్ట్ దట్. ఓకే ఆ హ్యాచ్ ఇక్కడ ఉండేది అనమాట. ఓకే ఓకే ఇలాంటి హ్యాచెస్ అన్నిట్లో ఉంటాయి టు ఐసోలేట్ ద కంపార్ట్మెంట్స్. యా 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 కానీ మిగతా అన్ని తీసేసి ఒక హ్యాచ్ అక్కడ పెట్టాం, ఇది కూడా కట్ చేసి తీసేయండి, స్పేసెస్ చేయడం జరిగింది. లేదంటే అందులో మీకు చూపిస్తాను, దూరం వెళ్ళాలి అందులోంచి. ఓకే చాలా కష్టం ఉండేది అనుకుంటాను అప్పుడు. ఓకే ఇప్పుడు ఆలోచించినట్టయితే మరి పిల్లలకి ఆడవాళ్ళకి కష్టం కదా, అవునవును. అందుకని. ఓకే సో మరి ఇక్కడ ఎంతమంది ఉండేవారు ఈ 7th కంపార్ట్మెంట్? ఇక్కడ 25 పీపుల్ స్లీప్ హియర్. దిస్ ఇస్ అకామిడేషన్ స్పేస్, స్లీపింగ్ ప్లేస్. ఓకే ఇప్పుడు అలాగ సో 25 బెడ్స్ ఉండేవా సార్ అప్పుడు? 3 టైర్ బంక్స్ లా ఉంది కదా, అవును. అలాగా ఇక్కడ రోస్ వస్తాయి, ఓకే వెనక్కి కూడా 2 రోస్ వస్తాయి, ఇటువైపు వస్తాయి, పైన కూడా వస్తాయి. ఓకే అలాగా 25 పీపుల్ విల్ స్లీప్ హియర్. ఓకే యూ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. yes సో మరి సార్ ఇంకా అది ఇది ఈ హ్యాచ్ ఏంటంటే సపోజ్ టు బి దేర్. ఇప్పుడు మనం తీసి ఇక్కడ పెట్టాం. ఓ వావ్ సో ఇందులో నుండి వెళ్ళేవారా సార్? ఇప్పుడు అక్కడ మెయిన్ వాల్ ఉంది కదా, అవును. ఇది వాల్ అన్నమాట. ఓకే ఈ సైడ్ కంపార్ట్మెంట్, ఈ పార్ట్ ఏమో ఒక కంపార్ట్మెంట్, ఓకే ఇటువైపు ఇంకో కంపార్ట్మెంట్. ఓకే రెండింటికి కనెక్షన్. కనెక్షన్. ఓకే ఎప్పుడైతే మనకు ఈ కంపార్ట్మెంట్ ఫ్లడ్ అయ్యిందో, ఇది ఎప్పుడైతే షట్ చేసామో దిస్ వాటర్ విల్ నాట్ గో ఇన్ టు ద అదర్ కంపార్ట్మెంట్స్. ఓకే ఇస్ వాటర్ టైట్ అండ్ ఎయిర్ టైట్ హ్యాచెస్. సో మరి ఇంకా సార్ అటువైపు చూస్తే అవేంటి సార్ మళ్ళీ టార్పిడోస్ అవి? మనకి బ్యాక్ సైడ్ కూడా ఓకే 4 టార్పిడో ట్యూబ్స్ ఉన్నాయి. 4 ఇవి ఎప్పుడు లోడ్ అయి ఉంటాయి అంతే. ఓకే ఇటువైపు కూడా మనం ఫైర్ చేయొచ్చు. ఓకే సో
బ్యాక్ సైడ్ నుండి కూడా ఫైరింగ్ అనేది మనం చేయొచ్చు. కాకపోతే ఫార్వర్డ్ సైడ్ ఏంటంటే వీ కెన్ రీలోడ్, వేర్ ఇస్ ఇన్ ద రియర్ సైడ్ నో రీలోడ్. రీలోడ్ చేయాలంటే మనం హార్బర్ వెళ్ళి రీలోడ్ చేయాలి. కానీ వరల్డ్లోని వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్. సబ్మెరైన్ మునిగిపోయిందంటే నెంబర్ ఆఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా దేర్ ఇస్ నో సచ్ రికార్డ్ ఎనిబడి సర్వైవ్డ్. సార్ ఓవరాల్గా 7 కంపార్ట్మెంట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి సబ్మెరైన్ ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి మాకు చెప్తారా లాస్ట్లో? సబ్మెరైన్స్ బిల్ట్ ఫర్ వార్, దెర్ ఇస్ నో అదర్ పర్పస్. యుద్ధానికి అంటే ఇప్పుడు మనకి షిప్స్ ఉన్నాయి, సబ్మెరైన్స్ ఉన్నాయి, మర్చెంట్ షిప్స్ ఉన్నాయి, వార్ షిప్స్ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ నో మర్చెంట్ సబ్మెరైన్ ఇన్ ద వరల్డ్. సబ్మెరైన్స్ బిల్ట్ ఫర్ వార్. మనకి నార్మల్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ లైక్ దిస్ సబ్మెరైన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అలాగా మోడిఫికేషన్ అవ్వడం, టెక్నాలజీ పెరుగుతుంది. సబ్మెరైన్స్ బిల్ట్ ఫర్ వార్. సార్ మరి సార్ మీరు కూడా సబ్మెరైన్ లైక్ వర్క్ చేశారు కదా, వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్తారా మరి? 15 years సబ్మెరైన్స్లో వర్క్ చేశాను. సో అంటే డ్యూరింగ్ మై టైం వార్ సిచ్యువేషన్ రాలేదు. 87లోని ఇప్పుడు శ్రీలంకలో రాజీవ్ గాంధీని, మన ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ భర్త కొట్టడం జరిగింది, ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ టైంలో క్రిటికల్ సిచ్యువేషన్. 99లో కార్గిల్ వార్ టైంలోని ఇట్స్ యాక్చువల్లీ ద వార్ సిచ్యువేషన్. వార్ డిక్లేర్ అవ్వలేదు కానీ వార్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, మరి చూస్తారు కదా టోటల్ 7 కంపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో మరి ఇక్కడ మనం అవుట్ సైడ్ చూస్తే సెకండ్ మనకి ఇక్కడ బీచ్ కనిపిస్తున్నది. సో మరి టోటల్ 7 కంపార్ట్మెంట్స్ చూస్తారు కదా, ఫణిరాజ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓకే అండి, మరి చూసారు కదా, మళ్ళీ మనం ఇలా బయటకు వచ్చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ బీచ్ వ్యూ అనేది కనిపిస్తున్నది. సో మరి లాస్ట్ అయితే వచ్చేసాం. సో మరి సబ్మెరైన్ అయితే చూసారు కదా, అసలు నేవీ వాళ్ళు అసలు ఎంత బాగా వాళ్ళు అసలు మన ఇండియన్ నేవీకి ఎంత బాగా సపోర్ట్ చేశారనేది మనం అంతా కూడా చూడొచ్చు. మరి ఈ సబ్మెరైన్లో ఇంకా ఎక్కువగా చూస్తే మనకి ఇక్కడ మిషనరీ కనిపిస్తున్నది. సో మరి వాళ్ళకైతే అకామిడేషన్ ఎక్కడైతే స్పేస్ ఉన్నదో సో వాళ్ళకైతే అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో మరి చూస్తారు కదండి, ఇది మన సబ్మెరైన్ స్పెషల్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీతో మీ ముందు ఉంటుంది కెమెరామెన్ రాయుడుతో నీలిమ AMPM న్యూస్.